ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. స్టీవెన్ అండ్ కార్తికేయ, దాంతోపాటు రోషన్. సో ఈ ముగ్గురు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇండస్ట్రీకి అప్కమింగ్ లాగా వస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురిని తీసుకొని సో ఇలా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, అంటే అక్కడ స్టార్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఒక స్టోరీ చెప్పడానికి ఏదో ఒక స్టార్ కాస్ట్ అట్లా ఉందంటే దట్ విల్ బీ రీచ్, అంటే కొంచెం ఎక్కువ పుష్ అనేది కూడా ఎక్కువ దొరుకుతుంది. సో అలా లేకుండా వీళ్ళతోనే ముందుకు వెళ్దామని ఎలా అనుకున్నారు? సో హౌస్ ఆ డేర్ కానీ ఎలా అనిపించింది? స్క్రిప్ట్లో ఒక ముగ్గురు చిచ్చోరా పిల్లలు కావాలి అనేది స్క్రిప్ట్లో ఉంది. దాని తర్వాత మంచి యాక్టర్స్ కావాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ హాఫ్ మొత్తం ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టాలి అలాంగ్ విత్ టుక్ 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 మనకి హీరోగా ఉన్నప్పటికీ బట్ మనం అంటే మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి అంటే మన క్యారెక్టర్స్ సాలిడ్గా ఎమోట్ చేయాలి. సో ఆ ముగ్గురు పిల్లలు సాలిడ్గా కావాలి. అంటే ఫస్ట్ 1 hour కూర్చోబెట్టాలి ఆడియన్స్ని. అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఎన్ ఈజీ థింగ్. కాబట్టి మంచి యాక్టర్స్ కావాలి. అలా అని నాకు రోషన్ ఒక ప్రీవియస్ ఫిల్మ్స్ నేను చూడలేదు, కార్తికేయ ప్రీవియస్ ఫిల్మ్స్ చూడలేదు. ఓకే. స్టీవెన్ మధు నాకు తెలియదు అసలు. నేను ఇన్స్టాగ్రామ్లో లేను, సోషల్ మీడియాలో లేను. సో నాకు ఈ ఐడియా లేదు, వీళ్ళ ముగ్గురు గురించి పెద్ద ఐడియా లేదు. ఓకే. అప్పుడు ఇంకా కాస్టింగ్ ఏజెంట్స్, మన డైరెక్షన్ టీమ్ వీళ్ళతో అంతా ఆడిషన్ కాల్ ఇచ్చినప్పుడు వీళ్ళ ప్రొఫైల్స్ అన్నీ వచ్చాయి. సో అందరినీ ఆడిషన్ చేసుకునే ప్లాన్ చేసాం. రోషన్ మాత్రం ఆడిషన్ కంటే అంటే వాడిని చూడంగానే నచ్చింది నాకు రోషన్ని. సో తను మాత్రం డైరెక్ట్ ఇంకా వర్క్ షాప్స్ లాగా చేసుకున్నాం ఒక 10 days. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్ కొంచెం వాళ్ళకి తెలియని ఒక స్లాంగ్. నాది చిత్తూరే కాబట్టి వాళ్ళని డైరెక్ట్ చేయడం చాలా ఈజీ అయింది, ఆ స్లాంగ్ని పట్టుకోవడం. సో దానికోసం ఒక వర్క్ షాప్స్ చేసాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ముగ్గురు బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్. స్టీవెన్ మధు కానీ, కార్తికేయ కానీ, రోషన్ కానీ ముగ్గురికి బాగా తెలుసు. అది మనకి 1 by 1 ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనకి వాళ్ళకు ఇంతకు ముందే తెలుసు అనే ఆస్పెక్ట్ మనకు తెలిసి వచ్చింది. అది కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఒక సింగిల్ స్కెడ్యూల్ అమలాపురంలో ఒక 35-40 days వాళ్ళు ముగ్గురు ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు, కలిసి స్నానం చేసేవాళ్ళు, కలిసి షూట్కి వచ్చేవాళ్ళు, కలిసి పడుకునేవాళ్ళు. అది బాగా హెల్ప్ అయింది. వాళ్ళు సెట్కి వస్తున్నారు అంటే మాకు ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఉంటుంది. పిల్లలు చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బీయింగ్స్ కదా. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎంత న్యాచురల్గా ప్రజెంట్ చేయగలిగామో అంత న్యాచురల్గా చూపించగలిగాము. ఇంతకుముందు దీని తర్వాత వాళ్ళు చేసిన ఆస్పెక్ట్ క్యారెక్టర్స్ ఏవి ఇందులో కనిపించదు. ఇది చాలా ఫ్రెష్గా వాళ్ళని చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ కమింగ్ టు ద శాన్వి మేఘన, తనైతే ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ టైప్లో కనిపిస్తూ ఉంది. అంటే ఆ చేతకు కనిపించింది అంటే బైక్ ఇస్తావా, బైక్లో రైడ్ వెళ్దామా అని అంటుంటే నిజంగా కొంతమంది అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది. అంటే తన మాటల ద్వారా బయటకు వచ్చేసినట్టు కూడా అర్థమవుతుంది ఈ ట్రైలర్లో అయితే క్లియర్ కట్గా. తన క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే తన క్యారెక్టర్ లేకపోతే మూవీ లేదు. ఓకే. లైక్ వైజ్ ఆల్ ద అదర్ క్యారెక్టర్స్, బట్ తన క్యారెక్టర్లో ఉన్న డెప్త్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఫార్మేటివ్ ఇయర్స్లో అంటే గర్ల్స్కి ఆ క్యారెక్టర్ చాలా చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అంత ఒక ఫ్రీడమ్ కోరుకునే ఒక క్యారెక్టర్, రెబలియస్గా ఉన్న ఒక క్యారెక్టర్. ఈ బటర్ఫ్లై అనే ఒక మెటఫర్ మూవీలో తను ఒక బటర్ఫ్లై లాగా చూసుకోవాలి అనేది తన ఒక క్యారెక్టర్ డిజైన్ అది. ఓకే. షీ వాంటెడ్ టు బీ లైక్ ఎ బటర్ఫ్లై. సో ఆ బటర్ఫ్లై లాగా తను కూడా షీ హ్యాస్ టు లీడ్ లైఫ్ అనేది. ఇప్పుడు పక్షులకి పురుగులకు ఉన్న స్వేచ్ఛ మనుషులకు ఉండదు, ఎందుకంటే బికాస్ వీ లివ్ ఇన్ ద సొసైటీ. రైట్. బట్ తనకేంటి ఈ బ్యారియర్ వద్దు, వై కాంట్ వీ ఆల్సో బీ, మనం కూడా లివింగ్ బీయింగ్సే లైక్ ఎనీ అదర్ లివింగ్ బీయింగ్. వై కాంట్ వీ బీ లైక్ బటర్ఫ్లైస్ అనే ఒక ఫిలాసఫీతో తన క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వల్ల వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ షీల్ ఫేస్ అనేది దట్ విల్ ఫార్మ్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. అది కోర్. సో తన వెరీ వెరీ క్రూషియల్ క్యారెక్టర్. మీరు తన సోల్తో చాలా బాగా కనెక్ట్ అవుతారు. తన క్యారెక్టర్ యొక్క ఫిలాసఫీకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. యూజువల్గా చేతక్ బండి అనేటప్పటికి గేర్స్ కంప్లీట్గా రైట్ హ్యాండ్ సైడ్. అవునవును. అమ్మాయిలు తోలడానికి అంటే అబ్బాయిలు అయినా కానీ ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు తోలడం కొంచెం డిఫికల్ట్. అరే ఏముందిరే అబ్బాయి వేరే పోదామని అనుకుంటూ ఉంటారు. కానీ శాన్వితో ఎట్లా తోలిచ్చారు? అది ప్రాక్టీస్ చేసింది తను, బాగా ప్రాక్టీస్ చేసింది. ఇక్కడ నుంచి అమలాపురం వెళ్ళే ముందే ఇక్కడే ప్రాక్టీస్ చేసుకొని అక్కడికి వచ్చి దాని తర్వాత అక్కడ ఒక వెహికల్నే వాడితే వాళ్ళకు కూడా ఈజీ ఉంటుంది నడపడానికి. కాబట్టి అక్కడ కొంచెం ముందే ఒక వెహికల్ని డిజైన్ చేయించేసుకొని ఆ వెహికల్ని తను ప్రాక్టీస్ చేయించి చేసింది. ప్రాక్టీస్ చేసింది చాలా ఈజీగా అయింది తనకి. ట్రైలర్లో లాస్ట్ షాట్ ఉంటుంది చూసారా,
తనైతే exit అయ్యేది shot. ఎగ్జిట్ అయ్యే షాట్ ఎంత కాన్ఫిడెంట్ గా వచ్చి ఐ థింక్ దట్స్ ఎమోషనల్ సీన్ అనుకుంటా. అవునవును ఆ, That is, వచ్చి ఎక్కి వెళ్ళిపోతుంటే అరే ఇంత బాధ అవుతుంది ఏంటి అనిపించింది జస్ట్ దాన్ని బట్టి. చాలా బాగుంది, చాలా ఈజీగా, యా చాలా ఈజీగా. దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది మూవీలో. ఓకే. తను బండి ఎందుకు నడుపుతుంది అనే దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. అదే దట్ విల్ ఫార్మ్ ది ఎంటైర్ మూవీ. అంటే ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. ఏ ఒక్క సీన్ కానీ, ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు, కథ నుంచి అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించదు. మీరు ఒక్కసారి మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే ఈ డైలాగ్ ఆ ఫస్ట్ హాఫ్లో ఆ సీన్ వల్ల ఈ డైలాగ్ చెప్పాడు, ఓకే సో ఈ డైలాగ్ వల్ల ఓకే ఇది జరిగింది అనే ఒక సైకలాజికల్ దీంతో మనం బయట కూడా ఆలోచిస్తుంటాం. ఆ కాన్ఫిడెన్స్ అలానే రాసాం, ఎందుకంటే అన్ని లేయర్స్ ఉన్నాయి. నథింగ్ విల్ బి అవుట్ ఆఫ్ ప్లేస్, ఐ కెన్ గ్యారంటీ ఆన్ దట్. నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్ కూడా సినిమాని జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ కోసం ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఎందుకో వాళ్ళ ముగ్గురి గుండెల్ని బాధ పెట్టడం కోసమే నిహాల్ని తీసుకొచ్చారేమో అనిపిస్తుంది తెలుసా. ఎవరు ముగ్గురు గుండెల్ని? పిల్లల్నా? పిల్లల్ని